హిందూపురం మున్సిపల్ 220 మంది కార్మికులు ఈఎస్ఐ అమౌంట్ ఆఫీసులో కట్టకుండా టీఎల్ఎఫ్ గ్రూప్ వాళ్ళ దగ్గరే 13,32,743 పెట్టుకుని అందులో నుంచి టీఎల్ఎఫ్ వారు సిఐటియు యూనియన్ లీడర్ గురునాథ్ అనే మేస్త్రికి అడ్డదారిలో చెక్కు రూపంలో గుట్టుచప్పుడు కాకుండా 4,94,000 అమౌంట్ ను 14/10/2024 తేదీన ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. మున్సిపల్ పిహెచ్ కార్మికులు ఈఎస్ఐ మరియు పిఎఫ్ సొమ్ము గోల్మాల్ చేసిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఏఐటియుసి మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయమై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ లో గ్రీవెన్స్ నందు కంప్లైంట్ చేశాం. నూతనంగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సమస్య పరిష్కారం చేయకుండా గ్రీవెన్స్ లో సమస్య పరిష్కరించబడింది అని కంప్లైంట్ క్లోజ్ చేశారు. మేము వెంటనే కంప్లైంట్ రైజ్ చేశాము. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. ఈ సమస్యను పరిష్కరించకపోతే వచ్చే సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు. మరి ఉద్యోగ భద్రత కోసం ఏర్పాటు చేయబడిన ఒక భద్రతా నిధి అయితే హిందూపురం మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి మరి దాదాపు హిందూపురం మున్సిపల్ పరిధిలో 220 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ కార్మికులకు సంబంధించిన మరి జీతభత్యాలు చెల్లించడానికి మరి వాళ్ళు బాగోగులు చూడడానికి టిఎల్ఎఫ్ అనే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మరి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తున్నది. మరి టిఎల్ఎఫ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మరి దాదాపు 2018లో దాదాపు 13,30,000 పైచిలకు మరి ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టుకోకుండా పెండింగ్ పెడుతూ వస్తున్నది. మరి ఈ పెండింగ్ పెడుతూ ఇంత అమౌంట్ పెండింగ్ పెడుతూ వస్తున్న విషయాన్ని మరి సదరు మరి కార్మిక సంఘాలు కొన్ని తెలుసుకొని మరి టిఎల్ఎఫ్ సంబంధించిన ప్రతినిధులను బెదిరించి మరి 13 లక్షల చిల్లర మొత్తం నుంచి దాదాపు 4,90,000 అమౌంట్ ను మరి ఎవరైతే కార్మిక సంఘాలు కార్మికుల్లో పనిచేస్తున్నాడో గురునాథ్ అనే ఒక వ్యక్తికి 4,90,000 ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగినది. మరి కార్మికులకు సంబంధించిన మరి ఈపీఎఫ్ ఈఎస్ఐ అమౌంట్ ని ఈ రకంగా టిఎల్ఎఫ్ అనే సంస్థ పెండింగ్ పెట్టడమే కాకుండా మరి బ్లాక్ మెయిల్ చేసినారనే ఉద్దేశంతో మరి మేస్త్రి అయిన గురునాథ్ కు ఈ రకంగా కార్మికులు మోసం చేస్తూ కార్మికులు ఎంతో కష్టపడి మరి సంపాదించుకున్న అమౌంట్ ఈ రోజు మరి పరుల పాలైన విషయాన్ని మీడియా ద్వారా మరి ఈ సమాజానికి తర్వాత అధికారులకు మరి మున్సిపల్ కమిషనర్ ప్రతి ఒక్కరు కూడా తీసుకురావడం జరుగుతున్నది. మరి ఇదే విషయాన్ని మరి ఈపీఎఫ్ ఈఎస్ఐ జరిగిన మోసాన్ని మరి ఏటీసీ వాళ్ళు మరి జాయింట్ కలెక్టర్ కు మరి అదే విధంగా ఈ మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగినది. మరి వాళ్ళు ఈ విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మరి సదరు ఏటీసీ వాళ్ళు గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ గారికి దీనిపైన ఫిర్యాదు చేస్తే మరి వచ్చిన ఫిర్యాదుని కూడా మీరు విచారించి తగిన చర్యలు తీసుకోకుండా మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని మరి ఇష్యూ క్లోజ్ అయిపోయిందనే ఉద్దేశంతో దాన్ని మరి ఆ కేసు మూసేయడం అనేది చాలా విచారించదగ్గ విషయం. మరి మేము ఈ విషయాన్ని భోజన చైతన్య వేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి జరిగిన విషయం పైన విచారణ చేసి దోషుల్ని మరి శిక్షించకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఎవరైతే ఈ టిఎల్ఎఫ్ అనే సంస్థ ఉందో ఆ సంస్థ పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మరి ఎవరైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో మరి గురునాథ్ అనే వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా ఈ రకంగా కేసు మూసేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పనేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. మరి భవిష్యత్తులో మరి జరిగిన మోసం పైన మరి టిఎల్ఎఫ్ ఏజెన్సీ పైన మరి ఎవరైతే గురునాథ్ అనే ఉన్నాడో మరి అతను బ్లాక్ మెయిల్ చేయించుకునేసి అమౌంట్ వేయించుకోవడమే కాకుండా ఈ రకంగా దాదాపు 220 మంది కార్మికులు మోసం చేసిన వీరందరిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పనేసి ఈ జిల్లా కలెక్టర్ కు మరి అదే విధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి చర్యలు తీసుకోలేని పక్షంలో మరి ఎవరైతే 220 మంది ఉన్నారో ఆ కార్మికులకు మేము బేషరతుగా మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా మరి ఈ జిల్లా యంత్రాంగాన్ని మున్సిపల్ కమిషనర్ కూడా హెచ్చరిస్తున్నాం. మరి భవిష్యత్తులో ఏటీసీ వాళ్ళు ఈ సమస్య పరిష్కారం కోసం ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పనిచేస్తున్నారు వాళ్ళకి బేషరతుగా మేము మద్దతు ఇస్తామని చెప్పనేసి ఈ రోజు భోజన చైతన్య వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.